హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. అమ్మ, మా కోసం ఎన్ని త్యాగాలు చేసావు, ఎన్ని అవమానాలు కూడా పడ్డావు. అలాంటిది నీకు హాని జరుగుతుందంటే నేను నీ కొడుకుని అలా ఎలా ఊరుకుంటానమ్మా? నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే నిన్ను కాపాడుకుంటానమ్మా అనుకుంటూ గగన్ చెప్పగానే, నాన్న గగన్ అనుకుంటూ శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. నువ్వు నా కొడుకుగా పుట్టడం చాలా అదృష్టంరా, ఇలాంటి కొడుకు ప్రతి తల్లికి ఉండాలి అనుకుంటూ ఇక శారద చాలా ఏడుస్తుంది. అమ్మ ఏడవకమ్మా అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే ఇక వెంటనే శారద కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శారద బయటికి వెళ్తుంది. ఇక అప్పుడే భూమి, ఆకాష్ గారు, మీరు మా గగన్ భావన లేదంటే ఆకాశ అని చెప్పేసరికి, భూమి నీకు ఆ డౌట్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఆకాష్ గారు మీరు చెప్పండి, మిమ్మల్ని చూస్తుంటే మా గగన్ భావన అని అనిపిస్తుంది అనుకుంటూ చెప్పగానే, భూమి మీ గగన్ బావలాగా యాక్ట్ చేస్తున్నాను కదా, సో అందుకే మీకు అలా అనిపిస్తుందేమో అనుకుంటూ చెప్పగానే, లేదు నా మనసు మీరు మా గగన్ బావ అని చెప్తుంది అనుకుంటూ ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది. చెప్పండి, ఇప్పటికైనా చెప్పండి అనుకుంటూ చెప్పగానే, భూమి చెప్తున్నాను చెప్పండి, నా కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టయితే నేను గగన్ని లేదంటే ఆకాష్ని అనుకుంటూ చెప్పగానే, అయ్యో ఇలాంటివి కాదు, మీరు మా గగన ఆకాశాన్ని ఏదో ఒకటి చెప్పండి అనుకుంటూ చెప్పగానే, భూమి ఇన్ని రోజులు మీ గగన్ బావలాగా యాక్ట్ చేశాను కదా, యాక్ట్ చేస్తుంటే పర్ఫెక్ట్గా మీ గగన్ బావలాగానే చేస్తున్నాను కదా, అలా మీకు రావచ్చు. చూసారా, నేను మీ గగన్ బావలాగా యాక్ట్ చేస్తుంటే మీ గగన్ బావని అని మీరు నమ్మేశారు, అంత పర్ఫెక్ట్గా చేస్తాను మరి నేను అనుకుంటూ ఇక ఆకాష్ చెప్తూ ఉంటాడు. లేదు మీరు మా గగన్ బావనే. భూమి మీ గగన్ బావ అంటున్నావు కదా, నేనే మీ గగన్ బావ అని ఎలా తెలుసు? నేను ఆకాష్ని, రాక్ స్టార్ ఆకాష్ని అని చెప్పేసరికి, హో అవునా, మీరు రాక్ స్టార్ ఆకాష్ అయితే మరి మా అత్తయ్యను ఆ అపూర్వ చంపాలనుకుంది, బుల్లెట్ మా అత్తయ్యకు తగలాలి, మరి మీరెందుకు అడ్డుగా వచ్చారు అని చెప్పేసరికి, భూమి గారు యాక్చువల్గా నాకు కూడా తెలీదు, ఆ రౌడీలను ఫైట్ చేస్తుంటే బై మిస్టేక్గా అటు వెళ్ళాను, ఆ బుల్లెట్ అనేది నాకు తాకింది, లేదు నేను చూశాను, నువ్వు కావాలనే వచ్చావు, ఎందుకంటే మా గగన్ బావకి వాళ్ళమ్మ అంటే చాలా ప్రాణం, వాళ్ళమ్మకి ఏ హాని కూడా చెయ్యడు, తన ప్రాణాలు పక్కకు పెట్టైనా సరే వాళ్ళమ్మను బ్రతికించుకుంటాడు. ఈరోజు నిన్ను చూస్తుంటే మా గగన్ బావనే గుర్తొచ్చాడు, ఎందుకంటే నువ్వు మా గగన్ బావవే కాబట్టి అనుకుంటూ చెప్పగానే, భూమి గారు ఆ అపూర్వకి ఎస్పీ సూర్యకు తెలీదు కాబట్టి నేను ఆకాశే అని వాళ్ళు నమ్ముతున్నారు, కానీ మీకు తెలుసు కదా నేను ఆకాశే అని, కానీ మీరెందుకు గగన్ అని అలా అంటున్నారేంటి? భూమి గారు మీరే కదా, నేను జస్ట్ అగ్రిమెంట్ మీద మీ సైన్ కావాలని మీ గగన్ బావలాగా యాక్ట్ చేశాను, సో ఇప్పుడు మీరు నేనే గగన్ బావ అని అంటుంటే నేను ఇప్పుడు ఏం చేయాలి భూమి గారు? లేదు మీరు మా గగన్ బావని. భూమి నేను ఎన్నిసార్లు చెప్పాలి, నేను మీ గగన్ బావని కాదు, రాక్ స్టార్ ఆకాష్ని అనుకుంటూ చెప్పగానే, ఇప్పుడే మా భావన ఆకాష్ అని ఇప్పుడే తెలుస్తాను. భూమి ఏం చేస్తున్నారు, ముందు మీరు షర్ట్ ఇప్పండి, మీ బావకు నా షర్ట్ ఏం సంబంధం, మీరు బావ అని ప్రూఫ్ చేశానని చెప్పారు, కానీ ఇప్పుడు నన్ను షర్ట్ ఎందుకు ఇప్పమంటున్నారు? ఇప్పుడే ప్రూఫ్ చేస్తాను, మా బావ ఈపు మీద పుట్టుమచ్చ ఉంటుంది, ఇప్పుడు మీ ఈపు మీద కూడా పుట్టుమచ్చ ఉంటే మా గగన్ బావ లేదంటే ఆకాష్ అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే భూమి సీజర్ తెచ్చుకొని ఇక కట్ చేస్తూ ఉండగా ఇక ఆ ఈపు మీద పుట్టుమచ్చ లేకపోవడంతో భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతసేపు మీరు మా గగన్ బావ అని సంతోషపడ్డాను, కానీ ఆ సంతోషం ఎక్కువసేపు లేదు, మీరు ఆకాష్, రాక్ స్టార్ ఆకాష్. భూమి గారు మీకు ముందే చెప్పాను కదా, నేను రాక్ స్టార్ ఆకాష్ అని చెప్తుంటే కూడా మీరు కూడా ఆ అపూర్వలాగా నేను గగన్ అని నమ్ముతున్నారు, వాళ్ళంటే తెలియదు కాబట్టి వాళ్ళు అంటున్నారు, కానీ మీకు తెలిసాక కూడా ఇలా ఎందుకు మారారు? హో మీ బావ మీద ఉన్న ప్రేమతోనా? అయినా ఆ గగన్ ఎప్పుడో చచ్చాడు కదా,
ఆకాష్ గారు మర్యాదగా మాట్లాడండి. మా బావ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇంకోసారి మా బావ చనిపోయాడని చెప్తే నేను ఏం చేస్తానో నాకు కూడా తెలీదు. మా బావ బ్రతికే ఉన్నాడు అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి గారు, ఒకవేళ మీ బావ బ్రతికే ఉంటే రావాలి కదా, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నట్టు, ఎప్పుడో చనిపోయినట్టు ఉన్నాడేమో అనుకుంటూ చెప్పగానే, లేదు మా బావ బ్రతికే ఉన్నాడు, మా బావ బ్రతికే ఉన్నాడని నా మనసు చెబుతుంది అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. మీరు మా గగన్ బావని అని చాలా సంతోషపడ్డాను. బావా, ఎక్కడున్నావు బావా, ఈ భూమి మీద ఉన్న కూడా నరకం అనుభవిస్తున్నాను అనుకుంటూ భూమి చాలా ఎమోషనల్ అవుతూ ఉండగా ఇక అప్పుడే ఆకాష్ కూడా కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి. ఆకాష్ గారు, మీరెందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు, మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు కదా, ఆ గగన్ని ఇంతగానో ప్రేమిస్తున్నారు. సో తను చాలా లక్కీ పర్సన్. తను ఇక్కడ లేకుంటే మీరు ఇంతగానం చేస్తున్నారు. అయినా ఈ జనరేషన్లో ఒక వ్యక్తిని ఇంత ప్రేమించడం ఇంపాసిబుల్, ఎవరు అలా చేయరు. ఇంకా చెప్పాలంటే ఈ జనరేషన్లో మొగ్గుని పక్కన ఉంచుకొని కూడా ఇంకో వారితో తిరుగుతున్నారు. కానీ మీ గగన్ బావ లేడని తెలిసాక కూడా ఇంకో వ్యక్తితో తిరగడం కానీ తనను పెళ్లి చేసుకోవడం కానీ ఎలాంటివి చేయలేదు. మీరు చాలా గ్రేట్ భూమి గారు అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడుతూ ఉంటారు. ఇక భూమి మాత్రం అలానే ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే భూమి చాలా ఏడుస్తూ ఉండగా వెంటనే బాత్రూంలోకి వెళ్ళి ఆకాష్ చాలా ఏడుస్తూ ఉంటాడు. భూమి, సారీ భూమి, ఇన్ని రోజులు చాలా ఏడిపించాను, కానీ ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్, ఈవెన్ నీకు కూడా చెప్పుకోలేదు. ఆకాష్ లాగా యాక్ట్ చేశాను. ఎస్, నేను గగన్నే నేను అనుకుంటూ ఇక గగన్ చాలా ఏడుస్తూ ఉంటాడు. భూమి, సారీ భూమి, ఎన్ని రోజులు నిన్ను చాలా టార్చర్ చేశాను. నేను ఆకాష్ అని నాటకం కూడా ఆడాను. జస్ట్ అగ్రిమెంట్ అని ఒక చిన్న నాటకంతో ఇక్కడి వరకు వచ్చాను అనుకుంటూ ఇక గగన్ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు. భూమి, నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావని అస్సలు తెలీదు. నేను లేడని తెలిసాక కూడా నువ్వు నా మీద ఇంతగానో ప్రేమతో ఫస్ట్ ఎంత ప్రేమించావో ఇప్పుడు కూడా అలానే ప్రేమిస్తూ ఉన్నావు. ఇంత కూడా ప్రేమ కూడా పోలేదు నా మీద అనుకుంటూ ఇక గగన్ మాత్రం చాలా సంతోషపడుతూ బాధపడుతూ ఉంటాడు. కానీ ఇంకా ఎన్ని రోజులు ఆకాష్ లాగా నాటకం ఆడాలి అనుకుంటూ ఇక గగన్ మనసులో అనుకుంటాడు. నేను గగన్ అని నా ఈపు మీద పుట్టుమచ్చ ఉంటుందని నా షర్ట్ కూడా కట్ చేసావు. ఇలా చేస్తావనే నేను ఆ పుట్టుమచ్చ కూడా మేకప్తో సర్ది పెట్టాను. ఇప్పుడు నా వీపు మీద పుట్టుమచ్చ ఉంది అనుకుంటూ ఇక వెంటనే ఇక తన చేయి పెట్టుకొని తుడుస్తూ ఉండగా అక్కడనే పుట్టుమచ్చ కూడా ఉంటుంది. భూమి, నువ్వు ఇలా చేస్తావనే ఆ పుట్టుమచ్చతో చిన్న మేకప్ వేసి రిమూవ్ అయ్యేటట్టు చేశాను. కానీ నిజానికి చెప్పాలంటే నేనే గగన్ పక్కన ఉన్నా కూడా చిన్న హ్యాపీనెస్ కూడా నీకు ఇవ్వలేదు. అంతేకాకుండా నేను ఆకాశవాణి సత్యనారాయణ పూజ కూడా చేయకుండా లాస్ట్ వరకు అడ్డుపడ్డావు. పూజ కూడా జరగనివ్వలేదు నువ్వు. నిజంగా నేను చాలా అదృష్టవంతుని. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు, కానీ నీలాంటి భార్య నాకు ఈ జన్మలో వచ్చింది. కానీ నిన్ను ఇంతగానం ఏడిపిస్తున్నాను భూమి, సారీ భూమి అనుకుంటూ ఇక గగన్ బాత్రూంలో ఉండి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శారద వస్తుంది. నాన్న గగన్, ఆ అమ్మ వస్తున్నాను అనుకుంటూ ఇక వెంటనే గగన్ బయటికి వస్తాడు. నాన్న గగన్, ఏంట్రా ఎందుకు వెళ్ళావు? అమ్మ, ఫేస్ వాష్ చేసుకున్నాను అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే, సరే నాన్న ఈ ఫ్రూట్స్ తిను నాన్న అనుకుంటూ ఇక శారద గగన్కి తినిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది, అసలు గగన్ ఆకాష్ లాగా ఎందుకు నాటకం ఆడుతున్నాడు, భూమికి తెలియకుండా అసలు ఎందుకు నాటకం ఆడుతున్నాడు అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.